శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము నిన్నటి వరకు 580 నామాలకి చక్కటి వివరణ చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున మొదటి నుంచి 581వ నామం, ఈ రోజుకి మొదటి నామం అయినటువంటిది దయామూర్తి. ఇది 4 అక్షరాల నామం. దయ అనే లక్షణము మూర్తివి ఉంచినది అమ్మవారు. కరుణా తరంగితాక్షిం అనేటువంటి ధ్యాన శ్లోకంలోను మరియు 326వ నామం అయినటువంటి కరుణారససాగర అనే నామంలోనూ కూడా మనము అమ్మవారి యొక్క కరుణ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. గతంలో కూడా చెప్పుకున్నాం. 326 నామం వచ్చినప్పుడు కరుణారససాగర, కరుణ వంటి సముద్రము, కరుణ సముద్రము వంటిది అమ్మవారు అని చెప్పుకున్నాం అన్నమాట. వీటికి సంబంధించినటువంటి ఈ కరుణ అనేటువంటిది అమ్మవారి యొక్క ఈ కరుణ అనే గుణం కనుక మనం లేకపోయేటైతే మన యొక్క జీవితం ఇంత సాఫీగా జరగదని చెప్పుకుంటూ, దీనికంటే కూడా ముఖ్యమైనది పెద్దదైనటువంటిది దయాగుణం. ఈ దయ అనేటువంటి ఈ గుణం వలన అమ్మవారు మనకి దయామూర్తి అనే నామానికి ఇంకా వివరణగా చెప్పుకోవాలంటే, ఈ దయ అనే గుణం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారే అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత అమ్మవారిలోని ప్రతి అణువు పరమాణువు కూడా కరుణ, దయ అనేటువంటి గుణాలతోనే నిండి ఉంటుంది కనుక అమ్మ దయామూర్తి. అమ్మ ఇంతటి దయామూర్తికి కనుక అమ్మ హృల్లేఖ, అమ్మని హృల్లేఖ అంటాం. హృల్లేఖ అంటే హ్రీం బీజమే హృల్లేఖ. ఇది మనకి హృదయంతో సంకేతిస్తాం. హృత్ ప్లస్ అయము ఈజ్ఈక్వల్ హృదయము అని ఎట్లా చెప్పుకుంటామో, ఈ దయ, కరుణ ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచే వస్తాయి, అనాహత చక్రం నుంచి వస్తాయి. కనుక ఇక్కడ అమ్మవారిని మనము హ్రీంకారంతో, హ్రీం బీజంతో సంకేతిస్తామని చెప్పుకుంటూ, ఈ హ్రీంలో మరి అమ్మవారి యొక్క తత్వమే కాక మరి మాయ తొలగింపడం కూడా ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటాం కనుక అమ్మ ఎంతో దయాస్వరూపిణి కనుక తన బిడ్డలను కన్నబిడ్డలుగా, మరి కన్నబిడ్డలమే చూసుకుని వాళ్ళ యందు తన యొక్క కరుణ, దయ రెండింటిని కూడా పారిస్తూ ఉంటారని చెప్పుకుంటూ, ఇంతటి దయాస్వరూపిణి కాబట్టే హరిహర బ్రహ్మేంద్రులు కూడా అమ్మవారిని ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తారు అని చెప్పుకుంటూ, కాబట్టి అమ్మ ఎంతో దయాహృదయంతో మరి మనల్ని అందరినీ కాపాడుకుంటూ కాచుకుంటూ ఉంటుంది కనుక అమ్మని ఇక్కడ మనం దయామూర్తి అని చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత మొదటి నుంచి 582వ నామం, ఈ రోజుకి 2వ నామం అయినటువంటి మహాసామ్రాజ్యశాలిని. ఇది 8 అక్షరాల నామం. మహా అనేటైతే ఒక్కసారి మనం మహా అనే మాటకి అర్థం చెప్పుకునేటైతే వివరణ ఒక్కసారి మనకి మహాలో ఉన్నటువంటి శక్తి అర్థమవుద్ది. పరాకాష్ఠకు చెందినటువంటి గొప్పతనం ఏదైతే ఉన్నదో, వైభవం ఏదైతే ఉన్నదో, అట్లాగే మరి ఏ విధంగా అయితే మంచి పరిపాలనా దక్షత ఉంటుందో దాన్ని ఆ సూచించే పదాన్ని మహా అంటాం. ఏదైతే పరాకాష్ఠకు చెందినటువంటి గొప్పతనం, వైభవం, మంచితనం, పరిపాలనా దక్షత అనేటువంటి లక్షణం ఉంటుందో దాన్ని మహా అన్నప్పుడు, ఇక్కడ మహాసామ్రాజ్యశాలిని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకునేటైతే, మామూలుగా ఒక 10 ఇళ్ళు కలిగినటువంటి ఒక గ్రామాన్ని మనం తీసుకునేటైతే, మరి ఆ గ్రామం యొక్క మంచి చెడులు చూడటానికి ఎవరో ఒకళ్ళని ఒక చిన్న రాజుగా లేదా గ్రామాధికారిగా నియమిస్తారు. ఎందుకు? ఆ ప్రజల యొక్క బాగోగులు చూడటానికే కాక, వారి యొక్క అవసరాలు తీర్చడానికే కాక, మంచి చెడులు చూసుకోవడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ ఒకటి కావాలి కనుక గ్రామాధికారి ఒకడు ఉంటాడు. కనుక
ఇంత చిన్న 10 ఇళ్ళు ఉండేటువంటి చిన్న గ్రామానికే ఒక గ్రామాధికారిగా ఇంత చూసుకోవాలి అనుకున్నప్పుడు మరి ఇంత మహా సామ్రాజ్యానికి, ఇంత మహావిశ్వానికి మరి అమ్మవారు తనదైనటువంటి శైలిలో అమ్మ మరి ఈ నిర్వర్తించడం, ఈ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఇందాక చెప్పినట్టు ఒక గ్రామాన్ని ఏ విధంగా ఒక గ్రామాధికారి చూస్తాడో ఆ విధంగా విశ్వం మొత్తం పరిపాలన అంతా కూడా అమ్మవారు చేస్తుంది. కనుక ఇక్కడ మహాసామ్రాజ్యశాలిని అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అమ్మ ఈ పరబ్రహ్మకు చెందినటువంటి, మనం పరబ్రహ్మ అని అంటాం కదా, ఈ పరబ్రహ్మకు చెందినటువంటి విశ్వ సామ్రాజ్యానికి కూడా అధినాయక్ గనక అమ్మని ఇక్కడ మహాసామ్రాజ్యశాలిని అని చెప్పుకుంటూ అమ్మ ఇంతటి సామ్రాజ్యాన్ని కూడా చక్కగా తిన్నగా పరిపాలించుకుంటారు అని చెప్పుకుంటూ, తర్వాత కొన్ని ఇంతకుముందు నామాల్లో కూడా రాజా రాజ్యార్చిత అని కూడా నామం చెప్పుకున్నాము. దాని అర్థం కూడా మహాసామ్రాజ్యశాలిని అంటే పెద్ద సామ్రాజ్యము ఉండటమే కాక పరిపాలనా దక్షత అంటే ఆలన పాలన ఇందాక చెప్పాం కదా దయా కరుణ అన్నట్టు, మరి అట్లనే ఈ వ్యవహారాల్లో కూడా ఈ మొత్తం కూడా మనం ఇప్పుడు చెప్పుకునేది కాత్యాయని విద్యకు సంబంధించినటువంటి గుహ్యమైనటువంటి ఈ విద్య కనుక చెప్పుకునేది కాత్యాయని అమ్మవారి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అమ్మ మరి ఇంత దయామూర్తి అయి ఉండి మరి ఇంత మహాసామ్రాజ్యశాలిని అయ్యి తిన్నగా చక్కగా తన యొక్క మరి జీవుల్ని సృష్టించి వారి యొక్క పోషణ అంతా కూడా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతుంది. కనుక అమ్మని ఇక్కడ మనం మహాసామ్రాజ్యశాలిని అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విశ్వ సామ్రాజ్యం మొత్తానికి కూడా అమ్మ అధినాయకి. తర్వాత మొదటి నుంచి 583 ఈ రోజుకి 3వ నామైనటువంటి ఆత్మవిద్య. ఇది 4 అక్షరాల నామే. ఇది ఆత్మవిద్య దగ్గరికి వచ్చేప్పటికి మనము కాత్యాయని విద్య, విమర్శరూపిణి విద్య, అక్కడ స్థూల రూపము, సూక్ష్మ రూపము, ఇవన్నీ కూడా 569వ నామం మొదలుపెట్టి ఈ 582వ నామం వరకు చెప్పుకోవడం జరుగుతుంది. కనుక ఇప్పుడు మనము చెప్పుకునేటువంటి ఆత్మవిద్యకు సంబంధించిన అంటే ఆత్మ యొక్క మహత్వం, ఆత్మ యొక్క మహత్వం గురించి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి 583వ నామం నుంచి 7 నామాలైనటువంటి 589వ నామం వరకు ఆత్మ యొక్క మహత్వం గురించి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. కాత్యాయని విద్య 582వ నామం మహాసామ్రాజ్యశాలినితో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మవిద్యకు వచ్చేసాం మనం. ఆత్మవిద్యకు సంబంధించినటువంటి విద్యా స్వరూపురాలు కనుక ఇక్కడ ఆత్మవిద్య అని చెప్పుకుంటాం. మనలో ఏ ఒక్కటి లేకపోతే దాని యొక్క అస్తిత్వం ఏదైతే ఉండదో, అంటే ఏది ఉంటే అస్తిత్వం, ఏది లేకపోతే అస్తిత్వం లేదు. సపోజు ప్రాణం లేదు, ఏముంది శవం అయిపోతాడు. ప్రాణం ఉంటే శవం అయిపోతాడు. అది ఇచ్చేది ఎవరు? మరి అమ్మాయి కనుక ప్రాణదత్త. అట్లాంటి స్థితిని కలుగజేసేది ఆత్మ అనేటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో, ఇది దీనివలన ఒక అస్తిత్వం ఈ జీవికి కలుగుతుంది కనుక ఇది ఆత్మ అని చెప్పుకుంటూ ఈ నామం ద్వారా, ఈ నామము మనం దివ్య విగ్రహ, ఈ ఆత్మవిద్య నుండి దివ్య విగ్రహ వరకు కూడా ఆత్మవిద్యకు సంబంధించినవి, మహావిద్యకు సంబంధించినవి, బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ఉపదేశాలన్నీ కూడా మనకు తెలియబడతా ఉంటాయని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. పదార్థమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా కారణభూతమయ్యి వెనక ఉండి నడిపించేటువంటి చైతన్య శక్తి అంతర్గతంగా ఉండేది ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆత్మశక్తి అంటాం. పదార్థమయమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటికి కూడా కారణభూతమై వెనక ఉండి అంతర్గతంగా ఏ శక్తి అయితే నడిపిస్తూ ఉన్నదో దాన్ని ఆత్మశక్తి అంటాం. ఇంకా మనం గట్టిగా చెప్పాలంటే దీన్నే మనం చైతన్య శక్తి అనుకున్నప్పుడు ఈ శక్తి మొత్తం విశ్వంలో అంతర్గతంగా ఉంటేనేమో మరి విశ్వశక్తి అని అంటాము. అదే మనకి
ఒక జీవికి కనుక ఉండేటైతే దాన్ని ఆత్మశక్తి అంటాం అన్నమాట. ఈ ఆత్మ గురించి, ఈ ఆత్మశక్తి గురించి చెప్పే విద్య ఏదైతే ఉందో దాన్ని ఆత్మవిద్య అంటారనమాట. విశ్వాన్ని నడిపించేటువంటి అమ్మవారు అంతర్గత శక్తిగా ప్రతి జీవిలోనూ ఒక అంశమై ఏదైతే ఉంటారో, ఎలాగా ప్రతి జీవిలోనూ ఈ విశ్వానికి సంబంధించినటువంటి అంతర్గత శక్తితో దాని యొక్క అంశ ప్రతి జీవిలోనూ కూడా ప్రతిక్షేపింపబడి ఆత్మరూపంలో ఉంటుంది. అదే మొత్తంగా ఉంటే పరమాత్మ అంటాం మనం. పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ. ఇది ఈ మొత్తం అంతర్గతంగా ఉండేటువంటి చైతన్య శక్తి మొత్తం విశ్వం మొత్తంగా ఆవరించి ఉండేది పరాశక్తి అయితే, మరి పరబ్రహ్మ స్వరూపం అయితే దానిలో యొక్క అంశ రూపం ఏదైతే ఉందో అది ఆత్మశక్తి రూపంలో భాషిస్తుంది అని చెప్పుకుంటూ, ఈ ఆత్మశక్తికి సంబంధించినటువంటి ఈ చైతన్య శక్తి యొక్క స్వభావం ఏదైతే మనకి తెలియజేస్తూ ఉంటుందో దాన్ని ఆత్మవిద్య అంటాం అన్నమాట. ఈ చైతన్యమే తానను జ్ఞానం కలిగి ఉండేదే మనకి ఆత్మవిద్య. దేనిని తెలియటచే సమస్తము తెలియబడుచున్నదో, దేనిని తెలియటచే సమస్తము తెలియబడుచున్నదో దాన్ని ఆత్మవిద్య. కనుక మనకి ఆత్మవిద్య అనేది తెలిస్తే సర్వము కూడా మనకు అర్థమవుతుందని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి గురించి సందర్భోచితంగా చెప్పే విషయాలని ఆత్మవిద్య అని, బ్రహ్మ విద్య అని, మహావిద్య అని, షోడశ విద్య అని ఇలా రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి యోగ విద్య కిందకే వస్తాయన్నమాట. యోగ విద్య అంటే ఆత్మవిద్య, ఈ ఆత్మవిద్య కిందకే వస్తాయి. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క మూలాధారాది షట్చక్రాలు, తదుపరి సహస్రారమైనటువంటి 7వ చక్రం దగ్గర మరియు సహస్రారం దగ్గర నుండి మూలాధారం దగ్గర వరకు ఈ సుషుమ్నా నాడి ద్వారా ఏ విధంగా అయితే పైకి కిందకి ఈ శక్తిని మరి ఈ యోగ విద్య ద్వారా సుషుమ్నా నాడి ద్వారా ఈ కుండలిని శక్తిని ప్రేరేపించి పైకి కిందకి ఏదైతే మనకి ఈ శక్తి కుండలిని విద్య మూలాధారం నుంచి సహస్రారం దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటుందో దీన్నే మనం కుండలిని శక్తిని ప్రేరేపింపజేసేదాన్ని కూడా మనం ఆత్మవిద్య అని చెప్పుకోవడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఆత్మవిద్యకు సంబంధించినటువంటి విద్యా స్వరూపురాలు అమ్మ అని చెప్పుకుంటూ మరి మొత్తము విశ్వమంతా వ్యాపించినటువంటి ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే చైతన్య శక్తిగా ఉన్నదో, భాషిస్తూ ఉన్నదో, దాని యొక్క అంశ ఏదైతే ఉన్నదో అది అంతర్గత శక్తి అయ్యి ప్రతి జీవిత పదార్థంలోనూ భౌతిక శక్తిలోనూ వ్యాపించి ఉంటుంది. కనుక ఒక అంశగా దాన్ని ఆత్మశక్తి అని చెప్పుకుంటూ, ఇది లేకపోతే ఏదైతే మనకి తెలియబడదో దాన్ని ఆత్మవిద్య ద్వారానే మనం తెలుసుకోబడతామని చెప్పుకోవటం వల్ల ఈ ఆత్మవిద్య యొక్క తత్వం తెలుసుకుంటూ దీని స్వభావాలన్నీ కూడా మరి వీటికంటే పెద్దదైనటువంటి మరి పరాశక్తి ఏదైతే ఉన్నదో అమ్మవారు, ఈ పరబ్రహ్మ శక్తి యొక్క స్థితిని, ఈ అమ్మవారు యొక్క స్థితిని మనము మరి ఈ మహావిద్య ద్వారా, శ్రీ విద్య ద్వారా మనం తెలుసుకోబడతాము అని చెప్పుకుంటూ, ఇది అంతా కూడా ఈ ఆత్మవిద్య వలనే మనకి జ్ఞానం లభిస్తుంది అని చెప్పుకుంటూ, ఈ రోజుకి మరి మొదటి నుంచి 584 నామం, ఈ రోజుకి 4వ నామం అయినటువంటి మహావిద్య. నేను ఇందాకే మహావిద్య అంటే 4 అక్షరాల నామం, గొప్పదైన విద్యా స్వరూపురాలు. మహా అంటే ఇందాక ఒకసారి నేను 582 నామంలో వివరించడం జరిగింది. పరాకాష్ఠకు చెందినటువంటి గొప్పతనం, వైభవం, తర్వాత మంచితనం, పరిపాలన దక్షత ఉండే లక్షణాలు ఏవైతే ఉంటాయో దీన్ని మహా అని చెప్పుకుంటాం అన్నమాట సూపర్లేటివ్లో. కనుక ఇక్కడ మహావిద్యలో ఇందాక ఆత్మవిద్య 583వ నామం చెప్పుకున్నప్పుడు మరి అంతర్గతంగా ఉండేటువంటి అమ్మ యొక్క శక్తి అంశ ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మవిద్య అనుకుంటే, మరి మహావిద్య ఎలా ఉంటుందంటే మరి గొప్పదైనటువంటి విద్యా స్వరూపురాలే అమ్మ. తర్వాత ఇక్కడ మనం ఒక్క నిమిషం కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి,
మాతంగి, కమల, కమలాత్మిక అని కొంతమంది అంటారు, కమల అంటే సరిపోద్ది. తర్వాత వనదుర్గాదేవి, ఇట్లాంటి విద్యలన్నిటికీ సంబంధించింది కూడా మహావిద్యలో వాటికి సంబంధించినటువంటి ఇవి కూడా అంశాలే అని చెప్పుకుంటూ, ఈ సప్తకోటి మహామంత్రములందు కూడా శ్రీ విద్య మహామంత్రము అతి ముఖ్యమైనది. సప్తకోటి మంత్రాల్లో శ్రీ విద్యా మంత్రాలు అతి ముఖ్యమైనవి చెప్పుకుంటూ, ఉపకోసల విద్య, చాలా విద్యలు ఉన్నాయి. నారదుని భూమా విద్య, తర్వాత యాజ్ఞవల్కుడు మైత్రేయునికి చెప్పినటువంటి ఒక విద్య, ఇలా రకరకాల మహావిద్యలు ఉన్నాయి. ఇవన్నీ వీటిని యోగ విద్యలే అనుకుంటే, ఈ యోగ విద్యలో ఆత్మవిద్యకు సంబంధించినటువంటి జ్ఞానంతో పాటు విశ్వాసనిగా ఈ యోగ విద్యలో ఆత్మవిద్యకు సంబంధించిన జ్ఞానంతో పాటు ఈ విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా జోడించేటైతే దీన్ని అమ్మకు సంబంధించిన మహావిద్య అనే అవుతుందని చెప్పుకుంటూ, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పరిజ్ఞానం ఏదైతే ఉండి ఈ విద్య మనం నేర్చుకోగలుగుతామో దీన్ని మహావిద్య అంటాం. ఈ మహావిద్యలో ముఖ్యమైనది ఇందాక చెప్పినట్టు నేను మరి సప్తకోటి విద్యల్లోకెల్లాగా శ్రీ విద్య అనేది చాలా మహత్తరమైంది కనుక ఇక్కడ మరి మనము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ విద్యకు సంబంధించినటువంటి బాల, చండి, పంచదశి, షోడశి, మహామంత్రం ఇవి కనుక మనం నేర్చుకుని వాటిని జపం చేయటం ద్వారా మనము ఆత్మశక్తిని మనం ప్రేరేపింపజేసుకుని అమ్మతో లీనం అవటానికి, మరి మరలా పునర్జన్మ అనేది లేకుండా జీవన్ముక్తి పొందటానికి కూడా వీలవుతుంది అని చెప్పుకుంటూ, మనం ఇంత చెప్పుకునేది ఈ నామాల యొక్క వివరణ చెప్పుకోవడానికి కారణము అమ్మ యొక్క ప్రశస్తత తెలుసుకోవడం ద్వారా మరి ఈ శ్రీ విద్య మనం అభ్యసించి ఉపాసన చేయటం ద్వారా మనము మరుజన్మ లేకుండా, మరలా గర్భవాస క్లేశాలు లేకుండా, పునర్జన్మ అనేది లేకుండా ఇంతటితో ముక్తి పొందాలనే చెప్పుకుంటూ, ఈరోజుకి మనం దయామూర్తి, మహాసామ్రాజ్యశాలిని, ఆత్మవిద్య, మహావిద్య అనేటువంటి 4 నామాలకి కూడా చక్కటి వివరణ చెప్పుకునేటందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మనకు లభించినందుకు అమ్మకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 4 నామాల వివరణతో స్వస్తి. శ్రీమాత్రే నమః.